మీకు విటమిన్ బి12 లోపం ఉందా? అయితే ముందుగా మీ శరీరం ఇచ్చే 7 సంకేతాలు. అలసటగా, అలాగే కాళ్ళు, చేతులు తిమ్మిరి పట్టినట్టు, అలాగే జ్ఞాపకశక్తి తగ్గడం ఇలాంటివి అనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ విటమిన్ బి12 లోపానికే కావచ్చు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు. అందరికి ముందుగా నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఆదివాసి హెల్త్ ల్యాబ్ అనే ఛానల్. ఇందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైన టిప్స్ ఇవ్వడం, అలాగే మన హెల్త్‌ని మనం ఎలా కాపాడుకోవాలనే దాని గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అసలు విటమిన్ బి12 వల్ల మనకి ముందుగా ఎటువంటి సింప్టమ్స్ ఇస్తుంది మన బాడీ, అలాగే విటమిన్ బి12 అనేది ఎటువంటి ఆహారంలో దొరుకుతుందో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్స్ తోటి. మొదటి పాయింట్, ఎల్లప్పుడూ మనకి అలసటగా అనిపించడం. అలసటగా ఎందుకు అనిపిస్తుందంటే, మనకి ఈ విటమిన్ బి12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల తయారీ అనేది తగ్గవచ్చు. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ లేక మనకి అలసటగా, అలాగే బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది మన బాడీ. రెండో పాయింట్, విటమిన్ బి12 లోపం వల్ల కాళ్ళల్లో, చేతుల్లో ముఖ్యంగా నరాలపైన ఎఫెక్ట్ పడుతుంది. సూదులు గుచ్చినట్టు, ఎక్కడైనా కూర్చొని మనం లేచినా గానీ చాలా బాగా తిమ్మిర్లు పట్టినట్టు అనిపిస్తుంది. ఇది గిన ఒక సంకేతం కావచ్చు విటమిన్ బి12 లోపానికి. మూడో పాయింట్, జ్ఞాపకశక్తి కోల్పోవడం. అంటే మనం చిన్న చిన్న విషయాల్ని గిన మర్చిపోవడం, అలాగే ఎక్కడైనా వస్తువు పెట్టినా గానీ అక్కడ వస్తువు ఉందా, ఎక్కడ పెట్టామా అనేది గిన మనకు గుర్తు లేకపోవడం, సరిగ్గా మన జ్ఞాపకశక్తి అనేది పనిచేయకపోవడం వంటి సంకేతం గిన కావచ్చు విటమిన్ బి12 లోపానికి. అండ్ నాలుగో పాయింట్, తల తిరగడం. అంటే విటమిన్ బి12 లోపం వల్ల మన తలకనేది సరిగ్గా ఆక్సిజన్ అనేది అందదు. అందకపోవడం వల్ల మనకి తల తిరగడం అనేది జరుగుతుంది. మరియు ఐదవ పాయింట్, నేలక ఎర్రగా మారడం లేదా నొప్పిగా అంటే ఈ విటమిన్ బి12 లోపం వల్ల మన నేలకనేది మృదువుగా లేదా ఎర్రగా, అలాగే నొప్పిగా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఇది గిన ఒక సంకేతం కావచ్చు విటమిన్ బి12 లోపానికి. అలాగే ఆరవ పాయింట్, నడవడంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. అసలు మన నరాలపైన ఎఫెక్ట్ పడుతుందని ఆల్రెడీ ఒక పాయింట్‌లో చెప్పాను కదా! అది ఈయన దీనికి వర్తిస్తుందన్నమాట. బికాజ్ మన నరాలపై ఒత్తిడి చూపించి బ్యాలెన్స్ తగ్గడం గాని, మనం సరిగ్గా నడవలేకపోవడం, ఎక్కడైనా కూర్చొని సడెన్‌గా లేవడం వల్ల పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విటమిన్ బి12 లోపం వల్ల. అండ్ సెవెంత్ పాయింట్, అసలు ఈ విటమిన్ బి12 అనేది ఎటువంటి ఆహారాల్లో ఉంటదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు, గుడ్లు, పెరుగు, చికెన్, మాంసం వంటి ఈటిల్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి12 అనేది. మనం ఖచ్చితంగా మన డైలీ లైఫ్‌లో విటమిన్ బి12 అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే శాకాహారులకి విటమిన్ బి12 లోపం ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ కన్సల్టేషన్ కావాలి. అలాగే వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్ మీరు యూజ్ చేస్తే చాలా మంచిది మన శరీరానికి. ఈ లక్షణాలనేటివి ఖచ్చితంగా విటమిన్ బి12 లోపానికి కారణమని మనం చెప్పలేం. ఎందుకంటే మన బాడీలో ఏం జరుగుతుందో డాక్టర్ గిన కనీసం మన ఇలా శరీరాన్ని పట్టి చెప్పలేడు. ఏదైనా ఒక టెస్టు అంటే పరీక్ష ద్వారా చూసే చెప్తాడు. అందుకని మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని, టెస్ట్ చేపించుకొని మీకు ఖచ్చితంగా విటమిన్ బి12 ఉంటే, అలాగే ఇటువంటి సంకేతాలు అనిపిస్తున్నాయంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని టెస్ట్ చేపించుకోండి. అలాగే డాక్టర్ సూచించిన వంటి మెడికేషన్స్ యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా విటమిన్ బి12ని మీరు అధిగమించవచ్చు. అలాగే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎటువంటి ఇంజెక్షన్స్, ఎటువంటి మెడికేషన్స్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే మన బాడీలో ఎటువంటి డిసీజ్ ఉందో, ఎటువంటి లోపం ఉందో తెలియకుండా మనం మెడికేషన్స్ యూజ్ చేస్తే మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. అంటారు గదా! పుండొక పక్కుంటే మందొక పక్క పెట్టడం అని. అలాగా పుండొక సైడ్ ఉంటే మనం మెడిసిన్ అనేది ఒక సైడ్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఫర్దర్‌గా మన బాడీయే ఎఫెక్ట్ అవుతదన్నమాట. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విటమిన్ బి12 లోపం ఉందో లేదో కింద కామెంట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి.